హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా నా పేరు ఉదయ్ అండ్ వెల్కమ్ టు ది పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ మూవీ రివ్యూ షో బొమ్మ అదిరింద రోషన్ కనకాల అంటే సుమా గారి అబ్బాయి రోషన్ కనకాల డెబ్యూ మూవీతో ఈరోజు రావడం జరిగింది. అదే బబుల్ గమ్ అనమాట. సో ఫస్ట్ మనం క్యాస్ట్ అండ్ క్రూ ఒకసారి చూసుకుంటే రోషన్ కనకాల అండ్ మానస చౌదరి హీరోయిన్లుగా, రవికాంత్ పేరపు దర్శకత్వంలో ఇది టెక్నికల్ డైరెక్టర్ ఆయన అనమాట. సో ఆయన ఆల్రెడీ మనకి రవికాంత్ పేరపు అంటే మనకి ఇంతకుముందు క్షణం అండ్ అలాగే శ్రీకృష్ణ అండ్ లీలా అనే ఒక 2 మూవీస్తో ఆయన రైటర్ అండ్ అలాగే డైరెక్టర్గా రావడం జరిగింది. అండ్ థర్డ్ వన్ మనకి రోషన్ తోటి ఆయన డైరెక్షన్లో ఈరోజు మూవీ వచ్చింది. సో ఫస్ట్ అసలు లైన్ ఎలా ఉంటే ఒకసారి చూసుకుందాం. లైన్ ఏంట్రా అంటే మనకి ఒక మధ్యతరగతి కుటుంబం, రోషన్ వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక చికెన్ షాప్ని నిర్వహిస్తూ ఉంటాడు, అమ్మగారేమో హౌస్ వైఫ్. ఇక రోషన్ ఒక ఎయిమ్, తన ప్యాషన్ ఏంటంటే అంటే తను డీజే అవ్వాలని, బెస్ట్ డీజే అవ్వాలని ట్రై చేస్తూ అక్కడ జరుగుతున్న లోకల్ పబ్స్ ఉంటాయి కాబట్టి ఆ పబ్స్కి వెళ్ళి డీజే దగ్గర అసిస్టెంట్గా అతను నచ్చిన పని చేస్తూ అతనికి కావాలి చూసుకుంటూ ఎప్పుడోసారి ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేస్తూ ఉన్న క్రమం ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో మనకి పబ్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి మనకంతా తెలుసు, గొప్ప అంటే పబ్స్కి వెళ్ళేదంతా గొప్ప వాళ్ళే మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక గొప్పింటి అంటే పెద్దింటి అమ్మాయి మనోడిని చూడడం, మనోడు అమ్మాయిని చూడడం ఫస్ట్ అటెంప్ట్లోనే అమ్మాయి నచ్చుద్ది అనమాట. అతను అమ్మాయికి లైన్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లా అక్కడ కల్చర్ ఏంటంటే విఎంఐ పరిస్థితి ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్ స్టోరీ. అంటే బేసిక్గా యువతని కేవలం యువతని మాత్రమే దృష్టిలో పెట్టుకొని బేస్ చేసుకొని తీసిన సినిమాగా నేను చెప్పుకోవాలి. అది ఎందుకో మళ్ళీ నేను చెప్తాను, మన తర్వాత అర్థమవుతుంది మీకు. సో ఆ విధంగా ఏంటంటే ఆ పబ్కి వచ్చే వీళ్ళంతా కూడా అమ్మాయిలంతా ఏంట్రా అంటే ఈరోజు ఒకరితో ఉంటారు, తర్వాత కాస్త చిన్న తేడా వస్తే బ్రేకప్ చెప్పేసి ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేయడం, ఇట్లా అంటే వాళ్ళకి ఏంటంటే ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, అట్లా ఎమోషన్స్ అట్లా ఏమి ఉండవు అనమాట. చాలా అంటే ఈజీ గోయింగ్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నచ్చితే అతనితో ఉంటారు, నచ్చకపోతే మళ్ళీ ఇంకొకరితోటి, అతను నచ్చకపోతే బ్యాడ్ క్యారెక్టర్, ఇంకేదన్నా కారణం ఏదైతే అతను వద్దనుకుంటే వద్దు, ఇంకా అట్లా అంటే ఒక లవ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఎమోషనల్గా వాళ్ళతో ఇచ్చేసి ఇబ్బందులు పడడం, బాధలు పడడం ఇలాంటివి ఏమి ఉండవు. చాలా ఫ్రీగా ఓపెన్ మైండెడ్తో అన్నట్టు ఉంటారు. అలాంటి ఒక అమ్మాయిని హీరో రోషన్ ప్రేమించడం జరుగుతుంది. రోషన్ కూడా అమ్మాయి ఇష్టపడుతుంది. సో ఇద్దరు అలా ప్రేమించుకుంటున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఈ అమ్మాయి రోషన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తుంది. సో ఆ తర్వాత అంటే ఆ రోషన్ ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని కంటిన్యూ చేశాడా, మార్చుకున్నాడా, ఎందుకు ఆ అమ్మాయి అతను తిట్టి పంపించింది, దాని కారణం ఏంటి, ఆ తర్వాత దీన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది మనకి రిమైనింగ్ స్టోరీ అనమాట ఇది. సో స్టోరీ పరంగా చూసుకుంటే ఇది ఒక అద్భుతమైన స్టోరీ, ఏమో కొత్త స్టోరీ అయినా ఏది ఉండదు, ఒక కామన్ రొటీన్ స్టోరీ. ఏంటి ఈ ఓవరాల్గా సినిమా నిజంగా మెప్పించాడు రవికాంత్ పేరపు, దీన్ని టచ్ చేశాడు ఎమోషనల్గా అని అనుకుంటే టచ్ చేశాడు, అక్కడక్కడ టచ్ చేశాడు. ఇట్లా మనోడు ఏంటంటే వర్త్ అనమాట, విషయం అయితే ఉంది. మరి అలాంటి అతను ఈరోజు ఇలాంటి స్టోరీ తీసుకొని మన రోషన్ తోటి తీయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే స్టోరీ అయితే రొటీన్ స్టోరీ. మరి దీన్ని ఎలా చేశారో మిగతాయి తీసుకుంటే మనకి ఇప్పుడు దీంట్లో ప్లస్ పాయింట్ ఒక్కసారి చూద్దాం మనము. మనకి రోషన్ కనకాల అనేది చాలామంది ఈ సినిమా డెబ్యూ చెప్పంగానే సుమా కొడుకు అలాగే రోషన్ రాజీవ్ కనకాల కొడుకు అనగానే ఒక అటెన్షన్ అయితే ఏర్పడింది. ట్రైలర్ చాలా బాగా వచ్చింది, సినిమాకి అయితే బజ్ వచ్చింది. ఆ ట్రైలర్లో కూడా హీరో పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అగ్రెసివ్గా మంచి ఈస్తో చేయడం జరిగింది. ఎట్లా చేస్తాడని చాలామంది ఈరోజు, సుమా కొడుకు ఎలా చేస్తుంటాడనే చాలామంది ఈరోజు రావడం జరిగింది థియేటర్లో చాలామంది. ఆ విధంగా చూసుకుంటే సుమా కొడుకు 100% న్యాయం చేశాడు క్యారెక్టర్కి, సక్సెస్ అనమాట. రోషన్ కనకాలను చూస్తే మాత్రం ఎక్కడ కూడా కొత్త అబ్బాయిని కానీ ఫస్ట్ మూవీ అని కానీ అలా లేదు. చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా ఈజీ ఉంది రోషన్లో, చాలా ఈజీ ఉంది, చాలా ఈజీగా చేశాడు ప్రతి సీన్ని. ఒక రొమాంటిక్ సన్నివేశాలే కాదు, ఎమోషనల్గా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో యాజ్ అన్ యాక్టర్గా రోషన్ కనకాల సక్సెస్. రోషన్ తర్వాత మళ్ళీ హీరోయిన్ మానసని తీసుకుంటే కూడా చాలా గ్లామర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్లామర్గా చూపిస్తారు, సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా ఉంటుంది తన క్యారెక్టర్. సో అట్లా తిను కూడా డ్యూయల్ రోల్ పొజిషన్ జరిగింది. సో మనకి ఎప్పుడైతే గ్లామర్గా కావాలో అక్కడ గ్లామర్ని అంతా పంచింది, ఆ తర్వాత ఎమోషనల్ అన్నప్పుడు అంతా ఎమోషనల్గా యాక్ట్ చేయడం జరిగింది. సో చాలా మటుకు తినే డ్రైవ్ చేసిందని చెప్పుకోవాలి మూవీని. ఎందుకంటే సెకండ్ హాఫ్ కూడా ముఖ్యంగా
మే మేజర్గా తిన మీదే ఉంటుంది. తిన పెర్ఫార్మెన్స్ మనకు ఆకట్టుకుంది. సో మనకి ఇది పెర్ఫార్మెన్స్ పరంగా ఇదనమాట. ఆ తర్వాత ఇంకొక క్యారెక్టర్ చూసుకుంటే మనకి హీరో ఫాదర్గా చేసిన చైతన్య జొన్నలగడ్డ, అంటే ఇతను సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అనమాట. ఇతనికి ఫాదర్గా చేయడం జరిగింది. ఈ ఒక్కటి చిన్న మైనస్, అంటే మైనస్ అంటే పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశాడు, కానీ మనకి హీరో ఫాదర్ అనగానే ఇంకాస్త ఏజ్డ్ పర్సన్ పెట్టుంటే బాగుండు అనిపించింది. అంటే ఎక్కడ మనకి ఏంటంటే ఏజ్డ్ పర్సన్ ఇది ఫాదర్ అనిపించడు. అన్నదమ్ములు అంటే ఓకే అట్లా ఉన్నారు, అంటే తన వయసు చాలా తక్కువైంది. బట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం డైలాగ్ డెలివరీ కావచ్చు అంత బాగుంది. ఈ మూవీ కూడా మెయిన్ ఏంటంటే తెలంగాణ మాండలికంలోనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి చేయడం జరిగింది. సో మూవీ అంతా కూడా హీరో దగ్గర అందరూ తెలంగాణ మాట్లాడుతుంటారు, తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. సో అదొక డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతను వైఫ్గా చేసిన బిందు గారు కూడా తను కూడా ఒక మదర్ క్యారెక్టర్లు బాగానే చేయడం జరిగింది. సో ఆర్టిస్టుల పరంగా ఓకే, రోషన్ కావచ్చు ఫాదర్ క్యారెక్టర్. ఇంకోటి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ కాస్త వెళ్తుంది, సోగా అనిపిస్తున్నా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ అంటే ఫాదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ ఒకటి ఉంటుంది. ఆ బాండింగ్ మాత్రం చాలా చాలా చక్కగా చూపించారు. అది వాళ్ళిద్దరి సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం మనకి ఎక్కడో చిన్నగా టచ్ చేస్తుంటుంది, అది బాగుంటుంది. ఈ సినిమా ఇంకా మెయిన్ ప్లస్ ఏది అనుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం సోగా వెళ్తున్నా కూడా ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంటుంది మూవీ. అంటే కొత్తగా తీశాడు, మనం ఇప్పటిదాకా అట్లా ఎప్పుడు తీయలేదు ఎవరు కూడా. ఆ ఇంటర్వెల్లో మాత్రం హీరో అంటే విడిపోయే సన్నివేశం, హీరోయిన్ విడిపోతారు. ఆ విడిపోవడం మాత్రం చాలా వైల్డ్గా ఉంటుంది. అక్కడ మాత్రం నిజంగా రోషన్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పుకోవాలి. ఒక మంచి ట్విస్ట్ తోటి, మంచి సన్నివేశంతో చాలా ఇదిగా మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మనకి ఇంట్రెస్ట్ కలుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్దా, ఇంత విడిపోయారు వీళ్ళిద్దరు ఇట్లా ఎలా అంటే ఆ విడిపోవడం కూడా చాలా ఘోరంగా విడిపోతారు. అసలు వేరే వాళ్ళు కలవరు అంత అంటే నేను స్టోరీ చెప్పకూడదు కాబట్టి అంత వైల్డ్గా విడిపోతారు. హీరోకి అంత ఇన్సల్ట్ జరుగుతుంది ఆ ఇంటర్వెల్ ముందు. అట్లా ఆయన ఆ తర్వాత వీళ్ళు ఎలా కలుస్తారు, ఇంత ఇబ్బందిగా వీళ్ళు విడిపోయి అని అందరూ అనుకుంటారు. సో అక్కడే మనకు చిన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానికి అనుకున్నట్లే సెకండ్ హాఫ్ నుంచి కాస్త మళ్ళీ స్టోరీ అందుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కావచ్చు, కాస్త ఎమోషనల్గా ఉంటుంది, కాస్త రొమాంటిక్గా ఉంటుంది. ఆ తర్వాత హీరో స్ట్రగుల్ అవుతుంటే తండ్రి వచ్చేసి మళ్ళీ అప్పుడు దాకా తిడుతూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈజ్ మన డీజేటీలో ఏ విధంగా అయితే సిద్ధుని వాళ్ళ ఫాదర్ తిడుతుంటాడో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అదే మన ఛాయలు మనం ముందే అనుకుంటే ఆ ఛాయలు కొన్ని కనపడతాయి. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా తిట్టిన నాన్న, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొడుకు మీద కాస్త ప్రేమ చూపించే సన్నివేశాలు కావచ్చు, అది మనం కాస్త టచ్ చేస్తాయి. ఆ తర్వాత క్లైమాక్స్ ఒకటి మళ్ళీ కూడా అందరూ అనుకున్నట్టు కాకుండా డిఫరెంట్గానే ముగించడం జరిగింది. యూత్కి కావాల్సిన అయితే మసాలా అయితే ఉంది, కానీ ఏంటంటే ఒక ప్రేమ కలగడానికి, వాళ్ళిద్దరు బాండింగ్ కలగడానికి ఇంకేదన్నా ఇంకా కాస్త సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో కానీ ఉంటే బాగుంది అనిపించింది. అది ఎక్కడో కొద్దిగా తగ్గింది. ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో కాస్త మనకి తగ్గింది. బట్ ఏంటంటే యూత్ని టార్గెట్ మాత్రం అచ్చంగా చక్కగా కేవలం యూత్నే బేస్ చేసుకుని తీసిన సినిమా. అందుకే దీనికి ఏ రేటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని యూత్కి మాత్రం కావాల్సిన విధంగా అయితే సినిమా ఉంటుంది. అండ్ అలాగే డైలాగ్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా, ఆ డైలాగ్స్ కూడా కాస్త మనకి ఒక పక్క గల్లీలో మన పోరళ్ళు ఎలా మాట్లాడుకుంటారో బూతులు కావచ్చు, అవన్నీ బూతులు హీరో చేత పలికించడం జరిగింది. సో అదంతా ఏంటంటే మనం చూస్తుంటే మన ముందు ఎవరో స్టూడెంట్స్ కానీ మనం కానీ మన ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో అది టార్గెట్ అయితే ఎయిమ్ అయితే యూతే అనమాట, అది క్లియర్ కట్. శ్రీకాంత్ పేరు ఈసారి చక్కగా యూత్ని టార్గెట్ చేశాడు. సో యూత్ని టార్గెట్ చేస్తే కాస్త వెళ్ళొచ్చేమనుకున్నారు, కానీ ఓకే అట్లా ఓవరాల్గా సినిమా ఓకే. అటు రొటీన్ అంటే రొటీన్ స్టోరీ కాదు, అట్లని దీంట్లో అద్భుతమైన ఎలిమెంట్స్ ఉండి ఒక హృదయాన్ని ఇట్లా టచ్ చేసి మనలోని భావోద్వేగాలను బయటికి తీసి సినిమా అంటే అలా కాదు. సో అలా ఉండదు, ఇలా ఉండదు, అట్లా సోగా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే మనం ఫస్ట్ మూవీ కాబట్టి ఇది సుమా కొడుకు ఎలా చేశాడు అనే దాని మీద చాలామంది దీన్ని లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేశాడు. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ మంచి బ్యాంగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో ఫాదర్ సన్ మధ్య వచ్చే బాండింగ్ కావచ్చు, హీరోయిన్ వచ్చే కాస్త ఎమోషనల్ కావచ్చు, మనకు అక్కడక్కడ ఏంటంటే ఓకే అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ అయితే రోషన్ కనకాల పాస్ అయిపోయాడని చెప్పుకోవాలి. సో ఇక నుంచి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఒక మంచి హీరోని అవుతాడని అయితే అనిపించింది మనకి. సో ఇది ఇవాళ మన బొమ్మాదిరిందాలో బబుల్ గమ్ యొక్క రివ్యూ అనమాట. సో బబుల్ గమ్ ఎందుకు పేరు పెట్టారు అని కూడా చాలా డౌట్ రావచ్చు. బబుల్ గమ్ పెట్టడానికైతే దీంట్లో పర్టికులర్గా ఏమీ ఒక స్టోరీకి రిలేటెడ్ కాదు. కాకపోతే హీరో
చాలా చాలా మటుకు చాలా సన్నివేశాల్లో బబుల్ గమ్ నవ్వులుతూ ఉంటాడు. అంతకు మించి ఇంకేమి ఉండదు. బబుల్ గమ్ ఎందుకు పెట్టారా అని అయితే ఏమీ ఉండదు. సో అది బొమ్మాదిరిందాలో మనకి బబుల్ గమ్ యొక్క రివ్యూ అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.